హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు నేను గోధుమ పిండి అట్లు మీకు చూపించబోతున్నానండి. మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి, 4 పచ్చిమిరపకాయలు తీసుకుని, గోధుమ పిండి మీడియం సైజు కప్పుతో 2 కప్పులు తీసుకున్నానండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి చాప్ చేసుకున్నాను, సన్నగా చాప్ చేసుకుని ఇప్పుడు ఈ పిండిలో నేను చాప్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకుంటున్నానండి. వేసుకుని గోధుమ పిండి అట్లు మీలో ఎవరికి తెలుసండి కామెంట్ చేయండి. నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దాంట్లో జీలకర్ర కూడా వేసుకుంటున్నానండి. జీలకర్ర వేసుకుని సరిపడా ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఒక 2 చెంచాలు ఉప్పు వేసుకుంటున్నానండి. కొద్దిగంత పసుపు, ఒక చిటికెడు పసుపు కూడా వేసుకుని ఒక 2 చెంచాలండి కారాన్ని బట్టి మీరు కారం ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే 2 చెంచాలు వేసానండి. 2 చెంచాల కారం వేసుకుని పల్చగా కలుపుకోవాలి. దోసపిండి కంటే పలసగా కలుపుకోవాలండి. దోసపిండి కంటే పలసగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇక నీళ్లు పోసుకుని కలుపుకుంటున్నాను. ఇవి వేసేటట్టు వేస్తే చాలా బాగుంటాయండి. చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి. దీంట్లో కొంచెము బియ్యం పిండి కూడా వేస్తే బాగుంటుంది, తర్వాత వేస్తాను నేను. చూడండి ఎలా కలుపుకోవాలో, ఉండలు లేకుండా మంచిగా గరిటెతో కలుపుకోవాలి. చూసారా, పలసగా ఉంటేనే బాగా వస్తాయండి దోశలు. ఆ చెంబుతో 4 చెంబులు నీళ్ళు పట్టాయండి. ఇది నాకు మూత పెట్టి కొంచెం సేపు పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఇందాక చెప్పాను కదా బియ్యం పిండి వేయాలని, బియ్యం పిండి వేస్తున్నా కొద్దిగా. ఒక 4 స్పూన్లు అనుకోండి, 4 స్పూన్లు బియ్యం పిండి వేస్తున్నాను. ఇది కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చూడండి ఇలా కలిపేసుకోవాలి. పలచగా ఉంది కదా, దోసపిండి కంటే పలచగా ఉంది. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ వేడెక్కిన తర్వాత ప్యాన్కి ఆయిల్ కూడా అప్లై చేసుకోవాలండి. ప్యాన్ వేడెక్కిన తర్వాత పోసుకోవాలి పిండి ఒక్క దగ్గర పోసి ఇలాగా అంటే రాదండి. ఇది అలాగా ప్యాన్ మీద అలా చుట్టూ పోసుకుంటూ రావాలి. ఒకే దగ్గర పడిపోకుండా జాగ్రత్తగా పోసుకోవాలి. చూసారా, కాకపోతే ఇవి రౌండ్గా దోశలాగా రాదండి, కొంచెం వంకర్లు వస్తుంది. అయినా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది మీరు ఎవరైనా తెలియకపోతే చేసి తిని చూడండి, చూసి మీరే చెప్తారు ఎలా ఉందనేది. పైనుంచి కూడా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. కాకపోతే ఇది సిమ్లో పెట్టుకొని కొంచెం మెల్లగా కాలుతుందండి. దోశలాగా స్పీడ్గా అవ్వదు, కొంచెం స్లోగా కాలుతుంది. ఎర్రగా కాలితే బాగుంటుంది, క్రిస్పీగా ఉంటుంది దోశ. చూడండి కాలింది, తిప్పుకుంటున్నాను నేను. అదిగో చూసారా ఎంత బాగా వచ్చిందో దోశ. ఈ కలర్ రావాలండి దోశ. కలర్ వస్తే ఎవరైనా తినేయచ్చు, బాగుంటుంది, చాలా బాగుంటుంది. అలా చూడండి. నా వీడియోలు బాగున్నాయా బాగాలేవా కూడా కామెంట్ చేయండి. నాకు అసలు జీరో నాలెడ్జీతో వీడియోలు చేస్తున్నాను.
ఫస్ట్ అయితే అసలు ఏ పిచ్చి పిచ్చి వీడియోలు పెట్టాను, కానీ ఇప్పుడు బాగానే పెడుతున్నాను అనుకుంటున్నాను. మీకు నచ్చేయో లేదో చెప్పండి ప్లీజ్ ఫ్రెండ్స్. నేను వీడియో స్టార్ట్ చేయడం అయితే 2020లోనే చేశానండి, కానీ నాకు అసలు ఏమీ తెలియక మధ్యలో పెట్టలేదు, వీడియోలు ఏమీ ఆపేశాను. మళ్ళీ ఇప్పుడు పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు పెడుతున్నాను. నేను ఎడిట్ చేయడం కూడా నేర్చుకుని ఎలా చేయాలని యాప్ చూసి నేర్చుకుని పెడుతున్నానండి. యూట్యూబ్లో వీడియోలు చూసి నేర్చుకున్నాను, ఇంకా పూర్తిగా రాలేదు. బాగలేకపోయినా ఏమీ అనకండి ప్లీజ్ ఫ్రెండ్స్. చూడండి, అలాగే అన్ని దోశలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి చూడండి, ఎర్రగా కాలింది కదా. అలాగే అన్ని దోశలు వేసుకోవాలి. నా వీడియోలు ఎలా ఉన్నాయో చెప్పండి, మీరు చెప్తే నాకు తెలుస్తుంది కదా ఫ్రెండ్స్. నేను కూడా నేర్చుకుంటాను, ఇంకా ఏమైనా తప్పులు ఉంటే నేర్చుకుంటాను. మీరు చెప్పిన దాన్ని బట్టి, మీరు ఇచ్చిన సజెషన్స్ ఫాలో అవుతాను. నాకు అసలు ఏమీ తెలియదు, నేను పెద్దగా చదువుకోలేదు ఫ్రెండ్స్, ఇంగ్లీష్ కూడా అంతగా రాదు నాకు. ఏదో తెలిసినట్టు చేస్తున్నాను అంతే. నాకు సరదా, డబ్బుల కోసం అని కాదు, కానీ సరదాగా చేసి పెడుతున్నాను వీడియోస్. కానీ బాగలేవని నేను కొంచెం నేర్చుకుని పెడదాంలే అని నేర్చుకుని పెడుతున్నాను. ఎలా ఉందో చెప్పండి నాకు, మీరు చెప్తే నాకు తెలుస్తుంది కదా. అంతే అండి, దోశలన్నీ అలాగే వేసుకోవాలి. ఎలా ఉంది చూడండి.